ఎదురు చూస్తున్నాం అనమాట. సెన్సస్ అయిపోయిన తర్వాత జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్, రెండోది వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలు, మూడోవి మహిళా రిజర్వేషను. ఈ మూడు కూడా ఈ సెన్సస్ అయిపోయిన జరుగుతాయి అనమాట. భారతదేశంలో 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సెన్సస్ 2026 సెన్సస్ అయిపోయిన తర్వాత జరిగే ఆ సెన్సస్లో వచ్చే డేటా ప్రకారం డీలిమిటేషన్ జరగాలి. అంటే 2026 తర్వాత వచ్చే డేటా ఏదైతే ఉందో దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కానీ లోక్సభ స్థానాల పెంపు కానీ జరుగుతాయి. సో ఈ సెన్సస్తో కూడా అది ముడిపడి ఉంది. దాని తర్వాత ఈ సెన్సస్తో జమిలీ ఎన్నికలు ఏదైతే పెడతామో అది కూడా సెన్సస్ తర్వాత జరిగే అవకాశం కనిపిస్తుంది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం మనకుంది, మహిళా రిజర్వేషన్ అనమాట. లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లు, దీనికి సంబంధించి కూడా ఈ సెన్సస్ డేటా వచ్చిన తర్వాత జరుగుతుంది అనమాట. అంటే మనం ఎదురు చూసేవన్నీ కూడా 2030 తర్వాత జరుగుతాయి. అంటే 2034 ఎన్నికలు, ఆ టైం ఎన్నికలకి ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఈలోపు సెన్సస్ అనేది పూర్తి స్థాయిలో జరుగుద్ది. అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం ఆల్రెడీ సెన్సస్ చాలా డిలే అయింది, ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు, ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారనమాట. మార్చి 1, 2027 వరకు కలెక్ట్ చేసిన కంప్లీట్ డేటా కానీ సెన్సస్ డేటా ఏదైతే ఉందో అదంతా క్రోడీకరించి దానంతా క్వాంటిఫై చేసి దాన్ని నీట్గా అరేంజ్ చేసి మనకి పబ్లిక్లో రిలీజ్ చేయాలంటే 2030 అవుద్ది అనమాట. 2030 అంటే 2029 లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిన తర్వాతే ఇది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.